హాయ్ అందరికీ, నేను మీ సుభాష్ని. వెల్కమ్ బ్యాక్ టు సుభాష్ని రెసిపీస్. ఈరోజు ఎంతో రుచికరమైన ఆవు నెయ్యిని చేసి చూపించబోతున్నాను. ఈ ఆవు నెయ్యి అనేది ఎంతో ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి. ఈ ఆవు నెయ్యి అనేది దీపారాధనగా కూడా వాడుకోవచ్చు, లేదంటే వంటల్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. చాలా కమ్మగా ఉంటుంది. ఇక్కడ నేను చేసినటువంటి ఆవు నెయ్యి చూడండి ఎంత కమ్మగా ఉందో, పూస పూసగా. ఇప్పుడు ఆవు నెయ్యి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా నేను ఇక్కడ వెడల్పాటి దబర తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని క్లీన్ చేసుకున్నానండి. పాలు కాచే ముందుగా ఈ విధంగా చేసుకోవడం వల్ల పాలు అనేవి అడుగంటకుండా నీట్గా కాగిపోతాయి. ఇక్కడ నేను 1 లీటర్ వరకు ఆవు పాలు అయితే తీసుకొని ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 పొంగులు అయితే రాణించుకోవాలండి. ఇదే ప్రాసెస్లో గేదె పాలను కూడా మనం ఈ విధంగానే చేసుకోవచ్చు. నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఈజీగా చెప్తున్నాను మీకు అర్థమయ్యే విధంగా. నెయ్యి అనేది అందరూ ప్రిపేర్ చేస్తారండి, టేస్ట్ కూడా కమ్మగానే ఉంటుంది. బట్ ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటని ఈ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ విధంగా పాలు కాచుకున్న తర్వాత పాల మీద మీగడైనా తీసుకోవచ్చు, లేదంటే పెరుగు తోడు పెట్టుకొని కూడా పెరుగు మీద ఉన్నటువంటి మీగడను కూడా తీసుకొని మనం వెన్నగా చేసుకోవచ్చు. ఈ విధంగా నేను పాల మీద ఉన్నటువంటి మీగడంతా తీసుకొని 2 వీక్స్ పాటు అయితే స్టోర్ చేసుకున్నాను. చూడండి, ఇది మొత్తం నాకు 1 kg వరకు ఉంటుంది. ఇది మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వెన్న ఏ రోజైతే ప్రిపేర్ చేసుకుంటామో మార్నింగ్ తీసి పక్కన పెట్టేసుకొని ఈవినింగ్ ప్రిపేర్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది వెన్న అనేది. ఇక్కడ నేను మీగడంతా వేసుకుని మిక్సీ పట్టుకుంటూ ఉన్నాను. ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనకి వెన్న అనేది వచ్చేస్తుందండి. చూడండి, వాటర్ ఏమీ వేయనవసరం లేదండి. ఈ విధంగా 2-3 సార్లు తిప్పుకుంటే సరిపోతుంది. మనకి ఈజీగా వెన్నపూస అయితే రెడీ అవుతుంది. చూడండి, ఈ విధంగా వెడల్పాటి దబ్బర తీసుకొని వాటర్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మనం మిక్సీ పట్టుకున్నటువంటి వెన్నను మొత్తం దీంట్లో వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా 2-3 సార్లు ఈ విధంగా పప్పు గుత్తితో నీట్గా ప్రెస్ చేస్తే లోపల ఉన్నటువంటి ఏ స్టేజ్ వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయండి. వెన్నపూస అనేది క్లీన్గా వచ్చేస్తుంది. ఈ విధంగా క్లీన్ చేసుకోవడం వల్ల బటర్ కూడా 2-3 రోజుల పాటు ఉన్నా సరే, మనకి బయట పెట్టుకున్నా సరే బటర్ అనేది ఎటువంటి స్మెల్ లేకుండా కమ్మగా ఉంటుంది. ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బౌల్ అయితే తీసేసుకొని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకుంటూ వెన్ననైతే సపరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగానే నేను వెన్న మొత్తాన్ని తీసి మరొక బౌల్లోకి అయితే వేసేసుకున్నాను. మిగతా ఉన్నటువంటి వాటర్ మొత్తం చూడండి మజ్జిగలాగా వచ్చేసాయి కదా, అవి మొత్తం తీసేసి మరోసారి అయితే మళ్ళీ మంచినీటిని తీసుకొని మళ్ళీ వెన్నని ముందుగా చూపించినట్లే పూర్తిగా ఈ విధంగా అయితే వేసేసుకోండి. మరో గిన్నెలో కూడా ఈ విధంగానే వాటర్ తీసుకొని నీట్గా వాష్ చేసుకుంటూ ఉన్నాను. చూసారా, ఈ విధంగా వెన్నని 1-2-3 సార్లు వాష్ చేసుకోవడం వల్ల బయట ఉంచుకున్నా సరే వెన్న అనేది స్మెల్ రాకుండా కమ్మగా ఉంటుందండి. బటర్ అనేది ఈ విధంగా వాష్ చేసుకొని ఒక బౌల్లో స్టోర్ చేసుకున్నా సరే మనకి 1 year పాటైనా ఉంటుందండి. బటర్ అనేది చెడిపోదు. సో చూడండి, ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత నేను నెయ్యి అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో నేను నెయ్యి దేంట్లో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నానో దాంట్లో డైరెక్ట్గా వేసుకుంటూ ఉన్నాను. బటర్ అనేది నాకు ఇక్కడ 1 kg వరకు వచ్చిందండి. చూడండి, వాటర్ కూడా ఎంత తేటగా ఉన్నాయో. సో చూడండి, మనం తీసుకున్నటువంటి వాటర్ ఈ విధంగా వచ్చేంత వరకు నీట్గా బటర్ని వాష్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, బటర్ అనేది ఎంత కమ్మగా ఉందో చూస్తుంటేనే తెలుస్తుంది కదా. ఈ బటర్ని నేను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. మంట అనేది మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం నెయ్యి కాచుకోవాల్సి ఉంటుంది. ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల అడుగంటిపోయే అవకాశం ఉంటుంది. సో నిదానంగా చూసుకుంటూ దగ్గరుండి నెయ్యి అనేది ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, నాకు బటర్ అనేది పొంగొస్తూ ఉంది. దగ్గరుండి కలుపుకుంటూ చేసుకుంటూ ఉన్నాను. ఇలా చేసి చూడండి అండి, మీకు ఎంత కష్టమైన నెయ్యి అనేది ఈజీగా చేసేసుకోవచ్చు. బటర్ అనేది కాగే కొద్దీ కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. చూసారా, ఈ విధంగా కాగుతూ ఉంటుంది. దగ్గరుండి కలుపుకుంటూ నెయ్యినైతే ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకి ఈ ప్రాసెస్ అనేది 30 to 35 minutes అయితే పడుతుంది. ఎంత బటర్ అయినా సరే ఈ ప్రాసెస్లోనే చేసుకోవచ్చండి. 2-3 kgలు తీసుకున్నా సరే ఈ విధంగానే చేసుకోవచ్చు. ఎవ్రీ 5 minutesకి కలర్ అనేది ఈ విధంగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. మనకి బటర్ అనేది నీట్గా ఉడికిపోయింది. చూసారా, సో చూడండి, నెయ్యి అనేది ఇప్పుడిప్పుడే తెలుస్తూ ఉంది. మనకి ఈ విధంగా వస్తూ ఉంటుంది. కలుపుకుంటూ ఉడికించుకోండి. కింద బటర్ అనేది మనకి అక్కడక్కడ కోవాలాగా మిగిలిపోతుంది. దాన్నే గసి అంటారు. సో ఈ విధంగా కాచుకుంటే మనకి సరిపోతుందండి.
ఈ సమయంలోనే కొంతమంది మెంతులు వేస్తారు, కొంతమంది తమలపాకులు కూడా వేసుకుంటారు. నెయ్యి అనేది ఎక్కువ రోజులున్న స్మెల్ రాకుండా బాగుంటుందని వీటిని యూస్ చేస్తూ ఉంటారు. మనం ఇక్కడ తమలపాకుని యూస్ చేసిన, మెంతులు యూస్ చేసిన నెయ్యి స్మెల్ అనేది కొంచెం బాగుంటుందండి ఎక్కువ రోజులున్న స్టోర్ అనేది. సో అందుకోసమే వీటిని యూస్ చేస్తారు. మీకు ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా ఏం కాదు. సో ఈ విధంగా కాచుకుంటే సరిపోతుందండి. చూడండి ఎంత కమ్మగా ఉందో కలర్ఫుల్గా నెయ్యి అనేది. ఇప్పుడు మంట ఆఫ్ చేస్తూ ఉన్నాను. స్టవ్ అనేది ఆఫ్ చేసేసి కింద పెట్టేసుకున్నాను. ఇంకా ఉడుకుతూనే ఉంది చూసారా నెయ్యి అనేది. నెయ్యి అనేది పూర్తిగా చల్లారేంత వరకు ఈ విధంగా వదిలేసేయండి. మనకి తమలపాకులు కూడా వాడిపోయాయి చూసారా, నీట్గా ఉడికిపోయినట్టే అయిపోయింది కలర్ అనేది. ప్రాసెస్ అనేది మనకి చెప్పుకున్నట్లే 30 to 35 మినిట్స్ వరకు పట్టిందండి. ఇప్పుడు ఈ నెయ్యిని ఫిల్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెయ్యి అనేది పూర్తిగా చల్లారిన తర్వాతే మనం స్టీల్ డబ్బాలో కానీ, జాడీలో కానీ, గ్లాస్ బౌల్లో కానీ స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను గ్లాస్ జాడీ అయితే తీసుకొని ఈ విధంగా చిన్నపాటి ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేసుకుంటూ ఉన్నాను. నెయ్యి అనేది ఈ విధంగా అడుగు పట్టినట్టు ఉంటుంది కదా, దీన్ని 1 డే నానపెట్టేస్తే వాటర్లో నీట్గా ఊడిపోతుందండి. ఈ నెయ్యి అనేది ఈ విధంగా ఉన్నప్పుడు తీసుకోవచ్చు, లేదంటే 1 డే వదిలేస్తే సరిపోతుందండి. ఈ విధంగా అయితే అయిపోతుంది, కొంచెం గట్టి పడుతుంది. ఫైనల్గా మనకి నెయ్యి అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో కమ్మగా పూసగా ఉండే నెయ్యి చూడండి ఎంత బాగుందో చూస్తుంటేనే. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని భావిస్తూ ఉన్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.